వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మొత్తానికి అనుకున్నట్టుగానే తెలుగుదేశం పార్టీలో ఒక అధ్యాయం ముగిసింది ఒక నేతకి సంబంధించి. సరే, క్లీన్ ఇమేజ్ ఉన్న రతన్ టాటాతో కలిసి పనిచేస్తున్న ప్రజలందరిలో ఉంటాడు అన్నటువంటిది, రాష్ట్రం కోసం పోరాడతాడు అన్నటువంటి పాజిటివిటీ ఉన్న చివరాఖరికి వెళ్ళి అవినీతి పరుల పంచనే చేరాలి అన్న ఆలోచన ఆయనకి ఎందుకు వచ్చిందో తెలియనటువంటి పరిస్థితి. అయితే దీని మీద చాలామంది అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, కేశినేని నాని, విజయవాడ ఎంపీ. 2014లో తెలుగుదేశం పార్టీ తరఫున విజయవాడ ఎంపీగా గెలిచి, దాని తర్వాత 2019లో పార్టీ మొత్తం దాదాపుగా ఓడిపోయినా సరే గెలిచినటువంటి ఒకానొక ఎంపీ పార్టీ కోసం పనిచేస్తున్నానని చెప్తూ మరి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకి ఏ విధంగా వెళ్లాల్సి వచ్చింది, దాదాపు 2020 ముందు నుంచే ఈ ప్రాసెస్ అంతా నడుస్తోందా అన్నటువంటి అనుమానాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు. క్లీన్ చిట్ ఉంది, చంద్రబాబు నాయుడు గారితో చాలా సాన్నిహిత్యం ఉంది, అనేక అవకాశాలు ఇచ్చారు, ఉపయోగించుకున్నారు, మంచి పేరు తెచ్చుకున్నారు, ఇదంతా బాగానే ఉంది. కానీ పార్టీలోనే ఉన్నటువంటి నేతలతో పొసగక, ఈయనకి పొసగక వాళ్ళతోటి ఏమన్నా వ్యాపార లావాదేవీలో గొడవలు వచ్చో తెలియదు, కానీ మొత్తానికి వైఎస్ఆర్సీపీ పంచన చేరిపోయారు. అయితే ఇక్కడ ఆయన లాస్ట్ టైం వేసినటువంటి ఒక ట్వీట్ చాలా వైరల్ అవుతుంది. పార్టీకి రాజీనామా చేస్తున్నాను ఇది అన్న తర్వాత అప్పట్లో దేవినేని అవినాష్ కూడా ఇలాగే పార్టీ నుంచి జంప్ అయిపోతూ వైఎస్ఆర్సీపీకి చేసిన తరుణంలో కేశినేని నాని గారు వేసినటువంటి ట్వీట్ ఏంటంటే, నిన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర, ఇప్పటి నుంచి విజయసాయిరెడ్డి కాళ్ళ దగ్గర, ఇదేనా మీ రాజకీయం అని చెప్పి దేవినేని అవినాష్ను ఉద్దేశించి ఆయన వేసిన ట్వీట్ ఇప్పుడు ఆయనకే వర్తించడం అనేది యాదృచ్ఛికం అనుకోవాలా, లేదంటే స్క్రిప్ట్ రాసిన దాన్ని అనుకోవాలా? ఎందుకంటే వీళ్ళు స్క్రిప్ట్ అంటారు కదా, దేవుడు రాసిన స్క్రిప్ట్ అని, అలాగే ఇక్కడ కూడా అదే జరిగింది అనుకోవాలా? మొత్తానికి జరిగింది. దీంట్లో కొన్ని పాయింట్స్ చాలామంది గుర్తు తెచ్చుకోవాలి. ఏంటంటే, నారా లోకేష్ యువగడం ఎందుకు స్టాప్ అయ్యింది అన్న దగ్గర కొంతమందికి అనుమానాలు ఉన్నాయి. అక్కడ పైకి కనిపించేది చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్. అయితే ఈ అరెస్ట్ వెనకాల కూడా అనేక లీక్లు అందించింది కేశినేని నాని గారి వైఎస్ఆర్సీపీకి. అలాగే ఇక్కడ ఎవరికి అనుమానం అనేది రాకుండా ఢిల్లీలో లోకేష్ పక్కనే ఉంటూ అక్కడ ఎవరెవరిని కలుస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఈ వ్యూహాలన్నీ కూడా కేశినేని నాని వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అందించారా, అందుకే ఇంత డిలే దీంట్లో అయ్యిందా అన్న అనుమానాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా ఏది జరిగినా, ఎలా చేసినా, పార్టీ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు కూడా చాలా తీవ్రంగా స్పందించారు, ఇదంతా అయింది. బట్ ఇదంతా కూడా షుగర్ కోటెడ్ టాబ్లెట్ లాగే ఉంది, అంతకుమించి ఏం కనిపించడం లేదు. 2020లో అప్పుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు తోటి ములాఖాత్ అయ్యారు, అప్పటి నుంచే ఈ డీలింగ్ అంతా నడుస్తోంది అన్నటువంటిది చూసాం. సో ఇవాళ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని క్యాంప్ కార్యాలయంలో కలిసి పుష్పగుచ్చం తీసుకుని ఇక పార్టీలో చేరడమే తరువాయి అన్నట్టుగా చేశారు. మొత్తానికి పార్టీ నుంచి ఇలా తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు కాబట్టి ఇక అఫీషియల్గా వైఎస్ఆర్సీపీలో చేరినట్లే అన్నది కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రజల మూడ్ ఎలా ఉంది, ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయనేది ఎవరికి అవసరం లేదు. కేవలం వీళ్ళకి కావాల్సింది రాజకీయం మాత్రమే. మా పదవులు మాకున్నాయా లేదా, మా కుటుంబంలో బాగుందా లేదా, ఇదే తప్ప విజయవాడ ప్రజలకు నేను ఇది చేశాను, అది చేశాను ఇప్పటిదాకా చెప్పుకున్నదంతా కూడా ఈ అధికార మార్పిడి జరుగుతుంది, రేపొద్దున నాకు టికెట్ లేదు కాబట్టి ఎలాగైనా నేను ఎంపీ కింద ఉండాలి అన్న ఒక స్వార్థం తప్ప ప్రజల కోసం కాదు అనేది ఇంకొంతమంది చెప్తున్నటువంటి మాట. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారే ఓడిపోతాను అన్నటువంటి ఒక దీంట్లో ఉన్న నేపథ్యంలో, ఎంతోమంది వారి పార్టీ నుంచి బయటికి కూడా వచ్చేస్తున్నటువంటి నేపథ్యంలో 2024 ఎన్నికల్లో ఓటమి చెందడం తథ్యం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో టికెట్ రాదు. బీజేపీ పెద్దలతో ఉన్నటువంటి సంబంధాలతోటి నితిన్ గడ్కరీ గారు ఎంత రిఫరెన్స్ ఇచ్చినా, ఏం చేసినా కానీ అక్కడ కూడా టికెట్ వచ్చే అవకాశం లేదు. ఇండిపెండెంట్గా నిలబడతానన్నటువంటి ప్రగల్భాలు ఇప్పుడు పనిచేయవు. సో ఏదో ఒక దన్ను ఉండాలి. అది ఏదైతే ఏమైందిలే, ఏ దూకినా గంగలోనే కదా అన్నట్టుగా వైసీపీలో చేరిపోయారు. కాకపోతే అది గంగ కాదు, మురిక్కుప్పం అని చెప్పి తెలిసి కూడా దూకడం అనేదే కేశినేని నాని గారి వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది ప్రస్తుతానికి. సో తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిపోవడం ఒక ఎత్తు అయితే, వైఎస్ఆర్సీపీలో చేరిన దానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దరిద్రం పోతే పోయింది, ఆ దరిద్రానికి ఇంకో దరిద్రం తోడైంది, ప్రజలు ఈ దరిద్రాన్ని బయటికి పంపిస్తారు అని. సో కేశినేని నాని ప్రస్థానం రాజకీయంగా ఇక్కడతో ముగిసినట్లే అని చాలామంది అభిప్రాయం. మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.